వరాహ అవతారం. ఓం నమో నారాయణాయ. ప్రపంచాన్ని కాపాడేందుకు విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు ధరించారు. అందులో భూమాతను రక్షించడానికి వరాహ స్వరూపం ఎత్తిన మహాలీలే వరాహ అవతారం. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందాము అంటే, లక్ష్మీదేవి శాపం, హిరణ్యాక్షుడి అహంకారం, భూదేవి అపహరణ, వరాహస్వామి అవతరణ, భూమి రక్షణ మరియు హిరణ్యాక్షర వధ. ఇవన్నీ వివరంగా తెలుసుకుందాం. లక్ష్మీదేవి శాపం. శ్రీ మహావిష్ణువుకి వైకుంఠ ద్వారపాలకులు ఎవరంటే జయ, విజయ. ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు దగ్గరికి వెడుతుండగా జయ విజయులు అహంకారంతో లక్ష్మీదేవిని అడ్డగిస్తారు. దాంతో లక్ష్మీదేవికి కోపం వచ్చి శపిస్తుంది. మిమ్మల్ని ద్వారపాలకులుగా తొలగిస్తున్నాను, భూలోకంలో మీరు రాక్షసులుగా జన్మించండి అని శపిస్తుంది. దాంతో జయ విజయులు విష్ణువుని వేడుకోగా అప్పుడు విష్ణువు ఇలా అంటాడు: మీరు 3 జన్మలు రాక్షసులుగా పుట్టండి, నా చేత వధించాక మీకు శాప విమోచనం కలుగుతుంది, మళ్ళీ అప్పుడు మీరు మీ స్థానంలోకి వస్తారు అని అంటాడు. కశ్యప ప్రజాపతికి దితికి పుట్టినవాడు హిరణ్యాక్షుడు. గర్వంతో మదమెక్కిన ఈ హిరణ్యాక్షుడు 3 లోకాల్ని వణికించాడు. అతడు అపారమైన బలవంతుడు, అహంకారానికి ప్రతిరూపం. భూదేవిని సముద్ర గర్భంలోకి తోసివేశాడు. భూమి మొత్తం మునిగిపోయింది. లోకాల సమతుల్యత కూలిపోయింది. అప్పుడు దేవతలు అందరూ భయంతో బ్రహ్మదేవుని శరణు వేడుతారు. వరాహస్వామి అవతార ఆవిర్భావం. బ్రహ్మదేవుడు ధ్యానంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆయన ముక్కు నుండి ఒక చిన్న వరాహ రూపం వెలిసింది. చిన్నగా ఉన్న ఆ రూపం క్షణాల్లోనే ఆకాశాన్ని తాకేంత విశాలమైన దైవస్వరూపంగా మారింది. ఆయనే శ్రీమన్నారాయణుడు వరాహ అవతారంలో. దేవతలందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా వరాహుడు గర్జించాడు. భూమి రక్షణ మరియు హిరణ్యాక్ష వధ. వరాహస్వామి భారీ అడుగులతోటి సముద్రంలోకి ప్రవేశించాడు. నీళ్లు చీదిపోయాయి. అంధకారం కంపించింది. దైత్యులు వణికిపోయారు. ఆ అంధకారంలో ఉన్న భూమాత విలపిస్తోంది. అప్పుడు హిరణ్యాక్షుడు ఎదురయ్యాడు. వరాహస్వామికి హిరణ్యాక్షుడికి యుద్ధం మొదలైంది. ఇది సాధారణ యుద్ధం కాదు, కొన్ని వేల సంవత్సరాలు సాగినటువంటి భయంకరమైన యుద్ధం. చివరికి వరాహస్వామి తన దైవశక్తితో ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడు. హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత వరాహుడు తన దంతాలపై భూదేవిని ఎత్తుకున్నాడు. భూమిని మళ్ళీ తన స్థానంలో స్థిరపరిచాడు. లోకాలన్నీ ఎంతో ఆనందంతో నిండిపోయాయి. ఆధ్యాత్మిక అర్థం. వరాహావతారం మనకు చెప్పే సందేశం ఏమిటి అంటే, అహంకారం చివరికి వినాశనానికి దారితీస్తుంది. భూమి, ప్రకృతి యొక్క రక్షణ
మన ధర్మం. మన జీవితాల్లో కూడా అహంకారం మనల్ని ముంచేస్తే భక్తి మటుకు మనల్ని పైకి తీసుకొస్తుంది. ఇదే శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ అవతార మహిమ. మీకు నచ్చిందా ఈ కథ? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దే. జై శ్రీమన్నారాయణ.